హలో హాయ్ నమస్తే అండి. నేను మీ స్వప్నికాని. ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇష్టమైన కూర శనివారం కదా. ఈరోజు కందిపప్పు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. కానీ కందిపప్పు తిన్న తర్వాత నేను అరిగించుకోలేను. కాకపోతే కందిపప్పు అంటే నాకు చాలా ఇష్టం కనుక తినకుండా ఉండలేను. అయితే ఫ్రెండ్స్, అన్నం కొంచెం ముద్దగా ఉంది కదా. సో పప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో, అన్నం మొత్తము ఉండలా ఉన్నది మెత్తగా అయిపోతుంది. అంటే విడిపోతే నేను స్పూన్తో పెట్టుకొని తినొచ్చు కదా. సో అందుకని కొంచెం ఎక్కువ పప్పు వేసాను. రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని స్పూన్ పెట్టుకొని ప్రశాంతంగా కడుపు నిండా ఆస్వాదిస్తూ తింటే చాలా బాగుంటుంది. అన్నం మొత్తం తినేసాను ఈరోజు. కందిపప్పు స్పైసీ కొంచెం ఎక్కువ ఉందేమో అనుకున్నాను, తక్కువే ఉంది. నేను ముందు మ్యాంగోస్ తిన్నాను, సో అందుకోసమని కొంచెం నాకు కారం అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది నా కందిపప్పు. అయితే అక్కడక్కడ ముద్దలు ఉన్నాయి, కలుపుకొని కొంచెం ప్రశాంతంగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలామంది వీడియోస్ చెప్తారు కదా, ఫుడ్ తిన్నప్పుడు వీడియోస్ చూడకూడదు, ఫోన్ చూడకూడదు, టీవీ చూడకూడదు. అది నిజమే అండి. మనం ఫోన్ టీవీస్ చూడడం వల్ల ఏ ఫుడ్ తింటున్నామో ఆ తినే పదార్థాల నుండి ఆ టేస్ట్ అనేది, ఆ రుచి అనేది మనము కోల్పోతున్నాము. నేను కూడా గమనించాను. కొన్ని డేస్లో ఫోన్ చూసుకొని నేను వీడియోస్ జబర్దస్త్ చూసుకొని తినేదాన్ని. సో అయితే నాకు టేస్ట్ అనిపించేది కాదు ఏది తిన్నా, ఎందుకంటే నా దృష్టి మొత్తం ఆ ఫోన్ కసి ఉండేది. సో అలా కాదు, ఎందుకు ఏ కూర తిన్నా అందరికీ రుచి అనిపిస్తుంది, నాకు అనిపించలేదు అనుకున్నాను. అప్పటి నుండి తినేటప్పుడు ఫోన్ చూడకుండా, కూర అయితే కూర, చారు అయితే చారు, పప్పు అయితే పప్పు, ఏదైతే అది తినేటప్పుడు అలాగా ప్రశాంతంగా తింటూ ఉంటే చాలా రుచిగా అనిపించింది. మనం వండేది ప్రతి ఒక్కటి రుచిగా ఉంటుందండి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తాము కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఫోన్ టీవీ చూసుకొని తినొద్దు. ఎందుకంటే మన అమ్మ చేసిన వంటకాలు మనకు రుచిగా అనిపించట్లేదు అంటే దానికి కారణం అమ్మ కాదు. మనం చూసే చూపు అన్నం కాసి కాకుండా టీవీలు కాసి ఫోన్లు కాసి వెళ్ళిపోతే మనకు రుచి అక్కడ తగులుతుంది నాలుగుకి. మనం ఏం తిన్నామో కూడా మర్చిపోతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే మంచి కామెంట్ చేయండి, ప్రోత్సహించండి. మీ అందరికీ ధన్యవాదాలు.